కాదు కదా, నేను చదువుకుని ఉండేవాడిని, నేను లా చేద్దాం అనుకున్నాను, చదువుకుని ఉండేవాడిని అప్పుడు. తర్వాత నేను ఎందుకు అర్జెంట్ గా మానుకోవాల్సి వచ్చిందంటే ఇదే కారణం. ప్లస్ నా కాలేజీ ఫీజులకు కూడా ఇబ్బంది అయి ఉండేది కాబట్టి నేను ట్యూషన్స్ చెప్పుకోవాల్సి వచ్చింది. నేను ట్యూషన్స్ కి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల నా చదువుకి చాలా ఇబ్బంది పడ్డాను నేను. అది నా ఫీజు రింబర్స్మెంట్ ఉంటే ఆ గొడవే లేదు కదా, నాకు దర్జాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని కదా. నా విద్యార్థి జీవితంలో నేను ఈ సినిమాలో చూపెట్టిన కష్టాలే సరిపోయింది. ఏది సంపాదించుకోవడం, ఖర్చులు చూసుకోవడాలి ఇవన్నీ. బట్ వెనకాల అదేది అంటారు చూడు, ఆర్ఆర్ ఏదో అంటారు, అది వేసేవాడు ఎవడు లేడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు కాబట్టి కుదరలేదు. ఇప్పుడైతే అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటున్నారు కాబట్టి హీరోలో బాగుంటుంది. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పెడుతున్నారు అంతే. బేసిక్ గా తీసేసాక పీజీలో సీట్లు ఫిల్ అవ్వట్ల, యూనివర్సిటీలో ఖాళీగా సీట్లు ఉంటున్నాయి. ఇదివరకు యూనివర్సిటీలో సీట్ అంటే అమ్మో, ఇవాళ యూనివర్సిటీలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే డబ్బున్నోడే చదవగలడు, పేదవాడు చదవడు. డబ్బు ఉన్నటువంటి వాడికి కూడా ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవక్కర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కేటగిరీ పూర్తి అవుతుంది, జనరల్ కేటగిరీ పూర్తి కావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేని పరిస్థితి, అది ఇబ్బంది అవుతుంది. సార్ ఫైనల్ గా షార్ట్ కట్ లో మాట్లాడుకుంటే వెంకయ్య నాయుడు గారు ఉదయం ఉచితం సాయంత్రం అనుచితం అని చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఉచితాలు ఎవరు అడగలేదు, అడగకపోయినా ఇస్తున్నారు అన్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ కానీ, ప్రజలు ప్రిపేర్డ్ గా ఉండాలా, భవిష్యత్తులో ఇంకా ఉచితాలు ఎంతకు మించి రావు అని, లేదంటే ప్రిపేర్ చేస్తున్నారు అంటే బేసిక్ గా వీళ్ళిద్దరు కావాలని చేశారని నేను అనుకోను.